వెల్కమ్ టు పిడి టీవీ. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి 164 నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులను అంచనా వేసి సామాన్య కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అనివార్యమైతే కనుక ఖచ్చితంగా కొంతమంది పార్టీ నేతల్ని సస్పెండ్ చేసే ఉద్దేశం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వారి స్థానాల్లో కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీల ప్రక్షాళన నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు అనేది కుప్పం నియోజకవర్గం నుంచే చేయబోతున్నారనేటువంటి వార్త ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది. గడిచినటువంటి ఎన్నికల్లో వైనాడ్ కుప్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఎన్నికలకైతే వెళ్ళడం జరిగింది. వైనాడ్ కుప్పం నినాదంతో పాటు వైనాడ్ 175 నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి వైసీపీ పార్టీకి ఘోర పరాజయం రావడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గాల్లో బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఆ మార్పు అనేది కుప్పం నియోజకవర్గం నుంచి మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ అయితే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పంను కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు వచ్చేప్పటికీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా కుప్పం నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని ఓడిస్తామంటూ కూడా వైసీపీ పార్టీ ధీమాగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చేప్పటికీ వైసీపీ పార్టీకి పూర్తిగా పరిస్థితి తలకిందులైనటువంటి పరిస్థితి. మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో ఓటమి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం గురించి పార్టీ అధినేత ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఓటమి గల కారణాలు ఏంటి, కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని కారణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భరత్ క్రింది స్థాయి నాయకులతో కార్యకర్తలతో సరిగా ఉండలేదు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఘోరంగా ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భరత్ ప్లేస్లో కొత్త అభ్యర్థిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో నియమించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారంటూ వైసీపీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో చాలా పట్టయితే ఉన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి సంబంధించి కూడా నాయకత్వం అప్పగిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఆ కుప్పం నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లాలో కూడా ఆ యూత్లో మంచి ఫాలోయింగ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి ఉండడంతో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తే బాగుంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ఏ నియోజకవర్గాల్లో అయితే ఓడిపోయిందో మొత్తంగా 164 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు దాదాపుగా సగానికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో మార్పు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మార్పు కుప్పం నియోజకవర్గం నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.